అమ్మా, ఈ జనరేషన్కి నచ్చేటట్టు ఒక స్టోరీ చెప్పమ్మా. ఈ జనరేషన్కి కొన్ని స్టోరీస్ నచ్చితే కొన్ని స్టోరీస్ నచ్చేటట్టు చెప్పమ్మా. ఏదైనా ఒక స్టోరీ అందరికీ యూస్ఫుల్గా ఉండేటట్టు. చెప్తాను. ఈ జనరేషన్కి తగ్గట్టు కథ చెప్తా, కానీ ఈ జనరేషన్కి నచ్చుతుందో లేదో. ఈ స్టడీస్ చేయంగా అందరూ వేరే వేరే దేశాలలో ఎవరు చదువుకున్నది అది ఎవరు చదువుకున్నా దానికి తగ్గట్టు వాళ్ళు అక్కడ పోయి ఉండడము, ఇక్కడ పోయి ఉండడము, తల్లిదండ్రి దగ్గర ఉండకపోవడము, ఎవరి జీవితంలో వాళ్ళు చూసుకోవడము, ఇలా జరుగుతుంది. కానీ ఈ జనరేషన్కి మరి నేను చెప్పిన కథ నచ్చుతుందో నచ్చదో, కానీ నాకు మట్టుకు చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా. ఒక అతను ఉంటాడు, అతనికి 3 కొడుకులు. అయితే 3 కొడుకులు అయితే 3 కొడుకులని చదివిపించిండ్రు, కానీ జర వాళ్ళు ఎక్కువ అంత ఇదిగా లేరు, ఎక్కువ అంత హుషారుగా లేరు. ఇక అట్లా ఇట్లా వాళ్ళని కొట్టో తిట్టో ఎట్లనో ఇక చదివిపించిన తర్వాత ఊకే వాళ్ళు మాటలు అనుకోవడము అలా ఇలా చేస్తుంటే, ఒరే పెద్దోడా ఇటు రారా నువ్వు అని చెప్పేసి వానికి ఒక కట్టిస్తాడు. ఈ కట్టనిరు అనేసి అంటాడు. ఇరు అనేసి అంటే వాడు ఆ కట్ట పట్టుకొని పుటక్కని ఇరిచేస్తాడు, అయిపోతుంది. రెండోని పిలుస్తాడు, అరే రారా నువ్వు ఇటు రారా అని పిలుస్తాడు. వానికో కట్టిస్తాడు, ఇచ్చి ఇది ఇరువురా అంటాడు. వాడు కూడా ఇట్లా పట్టుకొని పుటక్కుని ఇరుస్తాడు. మూడోని పిలుస్తాడు, అరే రారా ఇట్రా అనేసి అంటాడు. ఏంటి నాన్న చెప్పు అనేసి అంటే ఈ కట్టిస్తాడు. ఇరువురా అంటే ఇట్లా పట్టి పుటక్కుని ఇరిచేస్తాడు, అయిపోతుంది. ఇక ఎట్లా మళ్ళీ పెద్దోని పిలుస్తాడు, రారా నువ్వు అని చెప్పేసి 2 కట్టెలు ఒక దగ్గర పెట్టేసి ఇరువమని చెప్తాడు. అతి కష్టం మీద ఇరిచేస్తాడు మొత్తానికి. సరే సెకండ్ 2 కట్టెలు పుటక్ ఇరుస్తాడు, అతి కష్టం మీద ఇరుస్తాడు. తాడాన్ని పిలుస్తాడు, ఇస్తాడు 2 కట్టెలు, ఇరువురా అని చెప్తాడు. వాడు కూడా ఏదో పుటక్కుని ఇరిచేస్తాడు, ఇరిగిపోతున్నాయి. సరే ఇప్పుడు మళ్ళీ పెద్దోని పిలుస్తాడు, రారా అని చెప్పేసి 3 కట్టెలు ఇస్తాడు, అంటాడు, ఇరిచేస్తాడు. మళ్ళీ తర్వాత సెకండ్ ఓని పిలుస్తాడు, అబ్బా 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 అని ఇట్లా ఇరుస్తాడు. మూడోని పిలుస్తాడు, వానికి కూడా 3 కట్టెలు ఇస్తాడు, వాడిని ఇరువమంటాడు. వాడిని ఇరువమంటే వాడి ఇట్లా బాబా బాబా అని ఇరిచేస్తాడు. 3 కట్టెలు ఇరిగిపోయినాయి. అది ఒక 10 కట్టెలు ఇచ్చేస్తాడు పెద్దోన్ని, రారా ఈ కట్ట ఇరువురా, ఈ కట్ట ఇరు అని చెప్తాడు. ఆ కట్ట తీసుకుంటాడు వాడు, ఇట్లా ఇరుస్తే మోకాల మీద పెడతాడు, ఇరిగాయి, ఈ మోకాల మీద ఇరిగాయి, అవి ఎట్లా పెట్టినా ఇరిగాయి, అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇరిగాయి, అంతే. మళ్ళీ సెకండ్ ఓన్ పిలుస్తాడు, సరేరా ఆ మోపు అక్కడ పెట్టు అని చెప్పేసి సెకండ్ ఓన్ పిలుస్తాడు. సెకండ్ ఓన్ పిలిచి వానికి కూడా ఇస్తాడు కట్ట. వాడు కూడా ఇట్లా ట్రై చేస్తాడు, ఈ మోకాల మీద ఇట్లా ఇట్లా ఎట్లా చూసినా అది ఇరగదు. సరేరా పక్కన పెట్టాయి, పక్కన నిలబడు, చలో మూడోని పిలుస్తాడు. మూడోడు వస్తాడు, కట్టిస్తాడు వానికి. ఈ మోకాల మీద ఏ మోకాల మీద పెట్టి ఇరిచినా అవి విరిగాయి. అప్పుడు కట్టెల మోపుని పక్కకు పెట్టి 3 నిలబడండి. ఇప్పుడు ఏం చేసినా ఒక కట్టిస్తే ఇరిచేసిండ్రు, 2 కట్టిస్తే 2 కట్టెలు ఇస్తే ఇరిచేసిండ్రు, 3 కట్టెలు ఇస్తే ఇరిచేసిండ్రు. ఇప్పుడు మోపు ఇచ్చేసిండు అనుకో, ఏం చేసిండ్రు, ఇరవలేకపోయిండ్రు. అట్లే మీరంతా ఒక్క మాట మీద ఉండి ఒక్క కథ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. మీకు ఎవరైనా చెడుపు చేయాలని వచ్చినా వాళ్ళు వెనకకు పోతారు. అమ్మో వాళ్ళు మూటిగా ఉంటారు, వాళ్ళని మనం ఏం చెయ్యలేము. కాబట్టి వెనకకి వెళ్ళిపోతారు, ఎవరు కానీ వెనకకి వెళ్ళిపోతారు. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇలా మీ 3 కలిసిమెలిసి ఉండి మీ 3 ఒకటే దారి మీద నడిస్తే మేమందరం ఒక్కటి. అంటే ఒక్క దారి మీద అనేసి అంటే ఒకరే జాబ్ చేసుకుంటా బతకాలని కాదు, ఒకటే చేయాలని కాదు. ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటా, ఎవరి మాటలైనా ఒక్క మాట విని చేసుకుంటే అప్పుడు మీరందరూ ఎదుగుతారు, పైకి వస్తారు. అలా కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉంటే ఎవరేం చేయలేరు. ఇప్పుడు కట్టనెవరని నిలిచిండ్రా అట్లా ఉంటారు. అప్పుడు బయట వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మంచిగా కట్టెల కట్టలాగా మూకితోటి ఉండాలి. ఇంతేరానా చెప్పేదమ్మా.